చక్కనమ్మ చిక్కిన అందమే సన్న చీర మాసినా బాగుంటుంది అన్నట్లు ఈ చింత చిగురుతో ఏం చేసినా కానీ టేస్టోభ్య సరే కానీ మటన్ కర్రీ కాంబినేషన్ లో చింత చిగురు వేద్దామని మార్కెట్ కి వెళ్లి చింత చిగురు రేట్ అడిగితే కేజీ 300 అన్నారండి. దరిద్రం కొట్టేసింది. నేను ఇలానే షాక్ అయ్యాను. చిన్నతనం మొత్తం చెట్టు మీద చింతకాయలు ఉంటే ఎగబడి కోసుకొని మరి తినేవాళ్ళం. బొమ్మలాట్లో ఈ చింతాకును తీసుకెళ్లి కర్రీ వండుకున్నట్లు ఆడుకునే వాళ్ళం. అదే ఈ చింతాకు ఇప్పుడు ఇంత రేటు పెడుతుంటే మాత్రం షాకింగ్ గా ఉంది. గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో కదా. ఇప్పుడు గోల్డ్ రేట్లు ఉన్నట్టున్నాయి. సరే తప్పుతుందా? చింత చిగురుని వాటిలో ఉన్న కాడలన్నింటినీ సెపరేట్ చేసేసి క్లీన్ గా వాష్ చేసుకొని అల్లం, చిన్నిపాయి, పచ్చి కొబ్బరి, జీడిపప్పు వాష్ చేసుకున్న చింత చిగురు తీసుకొని స్మూత్ గా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ చేసుకోవాలి కదా, మరి దానికోసం కడాయిని తీసేసుకొని దానిలో ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఫస్ట్ దీనిలోని స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసి జస్ట్ 2 minutes పాటు కుక్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకొని స్పైసెస్ యాడ్ చేసాం కదా, వాటి ఫ్లేవర్స్ మొత్తం మటన్ ముక్కకు పట్టేంత వరకు 2-3 minutes పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా చింత చిగురు పేస్ట్, దానిని అలానే ఒక టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి ఇప్పటి వరకు మనం యూజ్ చేసినవన్నీ మటన్ ముక్కకు పట్టేంత వరకు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని మాడిపోకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీని చూస్తే టెంప్టింగ్ గా ఉంది కదా, తినేయాలనిపించేంత. ఉప్పు సరిపోలేదు, వేసుకున్నాను. ఫ్లేవర్స్ మొత్తం మటన్ ముక్కకి పట్టాయి, కానీ మటన్ ముక్క ఉడకాలి కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కదా, అందుకోసం ఇక్కడ వాటర్ ని యూజ్ చేయాలి. కానీ హాట్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి, అప్పుడే ముక్క గట్టి పడకుండా సాఫ్ట్ గా ఉడుకుతుంది. చూడండి ఎంత టేస్టీగా యమ్మీగా రెడీ అయిన చింత చిగురు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ కానీ పలావ్ కాంబినేషన్ లో కానీ గ్రేవీగా చేసుకున్న ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చివర్లో కొత్తిమీర యాడ్ చేసి వేడి అన్నంలో తింటుంటే ఉంటుందండి, యమ్మీగా ఉంటుంది. ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చింది కదా, వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.